ఈరోజు వాక్యము, పరలోకములో ఇప్పటి వరకు మనుషులైన వారు ఎవ్వరూ ఎక్కిపోలేదు కానండి, మరి మనుష్య కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే పరలోకానికి ఆరోహణమైపోయి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఇంకా మన కొరకు విజ్ఞాపనలు చేస్తున్నాడని లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. అలాగే పరలోకములో ప్రభువారి సింహాసనము చుట్టూ 24 పెద్దలు, మరి ఆ పెద్దల చుట్టూ కోట్ల కొలది దూతలైన సైన్యములు, అలాగే 4 జీవులు మరి పరలోకములో రేయింబగళ్ళు ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిస్తూ ఉంటాయని, మరి ఆ దూతలకు 6 రెక్కలు ఉంటాయని, మరి అవి వెలుపట లోపట కళ్ళు కలిగి ఉంటాయని, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి యగు దేవుడు అయిన ప్రభువా అని ఆయనకు పెద్దలను 4 జీవులను స్తుతిస్తూ సాగిలపడి ఉంటారని లేఖనాలు సెలవిస్తాయి.